క్లయింట్ సేఫ్టీ కోసం ఇట్స్ ఫ్యాంటాస్టిక్. క్లయింట్ ఓరియంటెడ్, క్లయింట్ సేఫ్టీ కోసమే చేస్తుంది. ఇది ఏంటంటే రీసెంట్ గా వచ్చింది. ట్రేడింగ్ అకౌంట్ లో అమౌంట్ ఉంచితే 3 నెలల కంటే ఎక్కువ ఉంచితే ఆ అమౌంట్ బ్యాంక్ పంపించేస్తుంది. ఎందుకంటే బ్యాంక్ లో సేవింగ్స్ ఇంట్రెస్ట్ వస్తుందని ఉద్దేశంతో, ఇక్కడైతే ఇంట్రెస్ట్ రాదు దానికి. దాన్ని కూడా కుదించింది, 3 నెలల నుంచి నెలకు కుదించింది. అంటే చాలా మందికి కూడా ఇబ్బంది. కొంతమంది ఆన్లైన్ చేయని వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు వచ్చి చెక్లు ఇవ్వాలి, యూపీఐ వాడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అందరికి ఇబ్బంది, ఏజ్ వాళ్ళందరికి ఇబ్బంది. ఎందుకంటే కొంతమంది డిజిటల్ కి ట్రాన్స్ఫర్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది. బ్యాంక్స్ లో సేవింగ్స్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? మార్కెట్ లో మీరు స్టడీ చేసి మంచిది చేస్తే స్టడీ అండ్ లెర్న్ అండ్ ఎర్న్ 20-30% ఈజీగా వస్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్. బ్యాంక్స్ లో అమౌంట్ కూడా ఒక రకంగా సేఫ్ కాదు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుంది? ఇన్సూరెన్స్ ప్రకారం 5 లక్షలు వస్తుంది. ప్రుడెన్షియల్ బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, వీటిలో డబ్బులు వచ్చిన ఎవరికి రాలేదు కదా. గవర్నమెంట్ బ్యాంకుల గురించి నేనేమనట్లేదు. ఈవెన్ డిమాట్ లో మీ షేర్లు ఉన్నాయనుకోండి, నో లిమిట్, దానికి ఎంతైనా ఉంది. మీకు తెలియకుండా ఒక షేర్ బయటకు వస్తుందా? సేఫ్టీ. లిక్విడేషన్ ఉందా? ఇవాళ అమ్మితే సేమ్ డే సాయంత్రం డబ్బులు వస్తున్నాయా? షేర్లు వస్తున్నాయా? సేఫ్ ఎక్కడ ఉంది? డిమాటే సేఫ్ 100%. దీంట్లో ఏంటంటే ఫ్రీ డిమాట్ ఇస్తున్నాం, ఫ్రీ బీసీ ఇస్తున్నాము, అది ఇస్తున్నాం. దానికి దయచేసి మీరు అట్రాక్ట్ కాకండి. ఎందుకంటే ఏదన్నా మనకి వాల్యూ రావాలంటే దానికి కాస్ట్ ఉండాలి. కాస్ట్ ఉంటేనే దానికి వాల్యూ వస్తుంది. ఫ్రీగా వచ్చేది ఏది కరెక్ట్ గా ఉండదు, సర్వీస్ కూడా కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే చూసాం కదా, ఇప్పుడు కూడా సెబీ కూడా జెరోదాకి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, మీరు బ్రోకరేజ్ పెంచండి అని. పెంచారు వాళ్ళు, బ్రోకరేజ్ పెంచారు వాళ్ళు. ఎందుకంటే అట్లా సర్వీస్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ గా సర్వీస్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ చేస్తేనేది ఇంపార్టెంట్. అది మనం మెయిన్ చూసుకోవాలి. యూపీఐ యాక్టివ్ లేని వాళ్ళు యాక్టివ్ చేసుకుంటే బెస్ట్. ఒక నెలలో వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి ఇవాళ రేపు ఎక్కువ. ఎందుకంటే తెలియని వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా ఆన్లైన్, ఈ చిన్న వాళ్ళు ఎర్లీ స్టేజ్ లో ఇంజనీరింగ్ అయిపోగానే, లేకపోతే ఎర్లీ స్టేజ్ ఉద్యోగాలు తొందరగా దొరుకుతున్నాయి వాళ్ళకి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. సో వాళ్ళు ఎక్కువ టెంప్ట్ అయిపోయి ఆన్లైన్ చేస్తున్నారు. చాలా ఆన్లైన్ లో ఇరుక్కుంటున్నారు. డబ్బులు కూడా, క్యాపిటల్ కూడా ఇరుక్కుంటున్నారు. మళ్ళీ విత్డ్రా చేద్దాం అన్నప్పుడు ₹1 కూడా రాదు. అట్లాంటి వాటికి దయచేసి కేర్ఫుల్ గా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ పక్కన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తెలిసిన ద్వారా వచ్చిన వాళ్ళు, అలాంటి వాటిని పెట్టుకోవడం ఉత్తమం. ఇప్పుడు ఈక్విటీకి డిమాట్ లో ఉంచుతున్నాం. నవేడేస్ అన్లిస్టెడ్ షేర్స్ కూడా అమ్ముతున్నారు. ఎన్ఎస్సి నడుస్తుంది బాగా. ఎన్ఎస్సి కూడా ఇప్పుడు రిజిస్టర్డ్ బ్రోకర్ వాళ్ళు అమ్మితేనే వాళ్ళ దగ్గర తీసుకోండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. అట్లా ఉంటే సేఫ్టీగా ఉంటుంది. డిమాట్